రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉండును. ఇంగ్లీష్లో ఇలా రాయడం, హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్ ఈజ్ కెప్ట్ సేఫ్. ఇంకింతకంటే మంచి మాట మనము ఎన్ని పుస్తకాలు వెతికినా దొరకదండి. హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్ ఈజ్ కెప్ట్ సేఫ్. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారంట. అంటే ఇది సురక్షితముగా ఉంచటం అంటే అది సామాన్యమైనది కాదండి. ఒక తల్లి ఒక బిడ్డని సురక్షితంగా కాపాడటానికి పసిగందు దగ్గర నుంచి ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఆ బొడ్డు కత్తిరించిన దగ్గర నుంచి రోజులు బిడ్డ దగ్గర నుంచి ఎంత ప్రొడక్ట్ చేస్తుంది, ఎంత భద్రపరుస్తుంది. అంటే తల్లి ప్రొడక్షన్లో, తల్లి భద్రతలో ఆ బిడ్డ ఉంది కాబట్టి యవ్వన ప్రాయం వరకు కూడా సురక్షితంగా ఎవరి సంరక్షణలో, తల్లిదండ్రుల సంరక్షణలో అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఆ బిడ్డని సురక్షితముగా చదువుల విషయంలో అయితే, ఆహార విషయంలో, అవసరతల విషయంలో మరి వారు ఏ హాని కలగకుండా, ఏ అపాయాలు, ఏ రోగాలు ఏమి కలగకుండా ఒక బిడ్డని ఏ విధంగా అయితే వారు అద్భుతకరంగా ఒక అణువు నుంచి ఏర్పడినటువంటి ఆ యొక్క రూపాంతరము చెందుతూ తల్లి గర్భము నుంచి బయటికి వచ్చి సురక్షితముగా ఎదుగుచూ ఉంటున్నప్పుడు ఆ బిడ్డని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడటానికి తల్లి ఈ లోకపరమైనటువంటి ప్రికాషన్స్ ఎన్నైతే తీసుకొని ఆ బిడ్డను కాపాడుతుంటూ, అంతకంటే పరమ తండ్రి అయినటువంటి మన దేవుడు మన విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటారు. అందుకే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచావా, నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆపదలైన, కీడులైన, అపాయాలైన, మంత్ర తంత్ర క్షుద్ర ప్రభావములైన, శాపములైన, పాపములైన, ఈ కుదరని రోగం అండి, ఈ రోగము మాకు వదిలిపోవటం లేదు, ఈ శాపము మమ్మల్ని విడిచిపోవటం లేదు, ఈ వ్యాపారంలో ఈ నష్టం మమ్మల్ని విడిచిపోవటం లేదు, నా బిడ్డ స్వభావం ఆడట్లేదు, లేదా నా కుటుంబంలో వ్యసనపరులు భయంకరమైన అసూయ, ఈర్ష్య, వ్యసనము నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నారు, నన్ను ఎలాగైనా పతనం చేయాలని చూస్తున్నారు, నా ఎదుగుదలని ఓర్చుకోలేకపోతున్నారు, నా బిడ్డల చదువుడాన్ని ఓర్చుకోలేకపోతున్నారు, లేదా ఒక కీడు మమ్మల్ని వెంబడిస్తూ ఉంది, ఆ కీడు నుంచి మేము బయటపడలేకపోతున్నాం. ఇవన్నీ జీవితంలో నీకు అన్ని నష్టకరంగానే ఉన్నాయేమో. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచావా? అందుకే హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్, నువ్వు దేవుని మీద ట్రస్ట్, నమ్మకం ఉంచావా, నీ ఇన్ కెప్ట్ సేఫ్. నువ్వు ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత గాఢాంధకారపు పరిస్థితి అయినా, ఎంత మనము చెప్పలేనటువంటి భయంకరమైన పోరాటాలు అనుభవిస్తున్నా దేవుడు ఈరోజు నువ్వు సేఫ్ అంటున్నాడు. చనిపోయి కుళ్ళిపోయి భయంకరమైన పురుగులు పట్టిపోయినటువంటి డెడ్ బాడీస్ని కూడా ఆయన బాగు చేసిన దట్స్ ట్రస్ట్. ఆయన మీద నమ్మిక ఉంచడం ద్వారానే ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, కొన్ని సంవత్సరాల నుంచి నడవలేని వాళ్ళు, మాట్లాడలేని వారు, పాప శాపమును అనుభవిస్తున్నటువంటి జీవితాలు, ఇక బ్రతుకు లేదు అనుకున్న వారిని దేవుడు సురక్షితంగా కాపాడినటువంటి ఎన్నో సందర్భాలు మనకి తెలుసు. యేషేబు అనుకున్నాడు, ఇక నాకు బ్రతికే లేదు అనుకున్నాడు, బావిలో వేయబడ్డాడు, అక్కడ నుంచి దేశం కాని దేశం అయిపోయాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు, ఎవరు లేరు, ఏమీ తెలియదు, బ్రతికే లేదు అనుకున్నాడు. అటువంటి యేషేబుని ఆయన యొక్క విశ్వాసమును బట్టి, ట్రస్ట్ని బట్టి దేవుడు సురక్షితంగా కాపాడి ఒక దేశం యొక్క ఉన్నత స్థానముల్లో నిలిపి కుటుంబానికి ఆధారం చేసిన గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో నీకెందుకు చేయడం? ఖచ్చితంగా చేస్తాను. అందుకే హూ ఎవర్, నాకు ఈ మాట భలే నచ్చింది, హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్ ఇన్ సేఫ్. ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా సురక్షితంగా ఉంటారని. అపాయమైన, కీడైన, వ్యాధి అయిన, శాపమైన, పాపమైన ఏదైనా సరే అది తొలగిపోయి నీ బంధకములన్నీ విడిపోయి నువ్వు సురక్షితంగా ఉంటావని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, నీవు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, ఇటువంటి మంచి మాట, ఇటువంటి ధైర్యం కలిగిన మాట, ఇటువంటి నాయన అయ్యా మేము నిలబడగలిగేటటువంటి మాట ఎవ్వరు ఈ లోకంలో
ఇవ్వలేరు. డబ్బు ఇవ్వదు, జ్ఞానం ఇవ్వదు, తెలివి ఇవ్వదు, బంధుమిత్రులు ఇవ్వరు, అయా లోకంలో ఉన్న బలం ఇవ్వదు, ఏమీ ఇవ్వదు. కానీ నీ మాట గొప్పది ప్రభా. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడివి, బలవంతుడివి, శూరుడివి, యుద్ధ వీరుడివి, సమస్తమును నాయన చేయగలిగిన సర్వ సృష్టికర్త నీకు వందనాలయ్యా. భారతదేశాన్ని దీవించయ్యా, తెలుగు రాష్ట్రాలను దీవించయ్యా. ఎవరి బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయి, గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి, మూయబడిన గర్భాలను తెరవండి తండ్రి. ఆయా వ్యాధుల చేత, వ్యసనాల చేత పీడితులైన వారికి విడుదల దయచేయండి. ఆయా త్రాగుడు, జూదం, వ్యభిచారం, భయంకరమైన పాపము నుంచి విడుదల, ఆయా షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్ వ్యాధుల నుంచి విడుదల. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల జీవితాల్లో కూడా మీరు మేలు చేయండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా మీదకి లేచే ప్రతి శత్రు దాడిని అణిచివేస్తున్నాము యేసునామములో తండ్రి. మీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి మీరే మమ్మల్ని ముందుకు నడిపించి మీకు మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క కనికరం మనకి తోడుగా ఉండి నడిపించిన కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.